హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బ్రెడ్ పిజ్జా అయితే చూద్దాం. ఈజీగా స్నాక్స్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ దీనికి అవసరం అవుతాయన్నమాట. ఇక్కడ పిజ్జా సాస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో హోమ్ మేడ్ అనమాట. ఇది ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. సో ఇలా పిజ్జా సాస్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత మొజరెల్లా చీజ్ కూడా మనం పక్కన తురిమి అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇది ఒక లేయర్ అయిపోయిన తర్వాత మనకి మొజరెల్లా చీజ్ అయితే యాడ్ చేయాలి. ఇది 2 లేయర్స్గా అయినా వేసుకోవచ్చు, లేదా 1 లేయర్గా అయినా వేసుకోవచ్చు. చీజ్ అనేది అది మన ఇష్టం అనమాట. నేనైతే 1 లేయర్ చీజ్ అయితే వేసాను. సో ఇది ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దానిలో మనము వెజిటేబుల్స్ అన్నీ పెట్టేయచ్చు అనమాట. నేను ఇక్కడ క్యాప్సికమ్ వచ్చి కొంచెం మగ్గించాను. సో మళ్ళీ చాలా క్రంచీగా ఉంటే మా వాళ్ళు తినరనేసి. సో ఆనియన్స్ కూడా చాలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. పిజ్జాలో కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, కానీ బ్రెడ్ పిజ్జాలో ఉండరాదు. సో ఇలా అయితే మనం దీని మీద అయితే కాల్ చేస్తున్నాను. ఆవిరికి మొత్తం చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. థ్యాంక్స్. Please subscribe the channel.